కి స్వాగతం. మనం అవేర్‌నెస్ పెంచుకోవటం వల్ల మైండ్ అండ్ బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీలో ఎలాంటి మార్పులకి చేసుకుంటాయి అనే దాని గురించి స్టడీ చేస్తున్నాం. చాలా స్లో అండ్ గ్రాడ్యువల్ గా స్టడీ చేస్తున్నాం. సో నిన్న మనం కొంత పార్ట్ చెప్పుకున్నాం ఈ స్లైడ్ గురించి. ఆబ్జెక్ట్ నుండి ఇంపల్స్ వస్తుంటాయి. థాట్స్ అంటామే అది మైండ్ మనకి ఇచ్చే మైండ్ అండ్ బ్రెయిన్ ఒక కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని ఇన్స్ట్రుమెంట్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నాం. ఆ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క థాట్స్ ఇంపల్స్ వస్తాయి. ఈ రెండింటినీ నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతుంటావు. అయితే నీ యొక్క అవేర్నెస్ ఎనర్జీ అనేది ఈ రెండిటి ఇంపల్సెస్ మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నెక్స్ట్ అవేర్నెస్ అనేది స్టాటిక్ గా ఉండదు. అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది, అవేర్నెస్ తగ్గుతూ ఉంటుంది. అవేర్నెస్ సైక్లింగ్ అవుతుంటుంది, అదో ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో నెక్స్ట్ వెరీ ర్యాపిడ్ గా చేంజ్ అవుతుంటుంది. థాట్ చూస్తావు, టెక్నల్ ఆప్షన్ చూస్తావు, థాట్ చూస్తావు, ఆబ్జెక్ట్ చూస్తావు. నీకు ఆ రెండింటి మధ్య ఉండే టైం లాగ్ ఎంత తక్కువ అంటే నువ్వు రెండింటిని కాన్స్టెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అనుకో. సో అవేర్నెస్ ఈజ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ థాట్స్ ఏవైతే పల్సెస్ లోపలికి వస్తున్నాయో ఆ పల్సెస్ వస్తున్నవి దేని మీద ఆధారపడుతుంది? నీ బ్రీదింగ్ రేట్ మీద ఆధారపడుతుంది. ఈ యొక్క టోటల్ ఈ పోయస్ లో ఈ యొక్క జలరాహిత్యంలో ఈ యొక్క గొడవలో ఎలాగైతే పెద్ద సౌండ్ వినబడుతుందో దాంట్లో చిన్న సౌండ్ వినబడదు. రెండు ఇన్స్ట్రుమెంట్లు నడుస్తున్నాయి అనుకుందాం. రెండు ఇన్స్ట్రుమెంట్లు పెద్దగా సౌండ్ వినపడుతున్న ఇన్స్ట్రుమెంట్ వినపడుతుంది, చిన్న సౌండ్ అలాగా. సో నీ యొక్క వాయిడ్ ఏదైతే సెల్ఫ్ రియల్ సెల్ఫ్ ఉందో అది ఒక సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ మధ్యలో నువ్వు దాన్ని పర్సీవే చెయ్యవు. ఇది అవేర్నెస్ నార్మల్ అవేర్నెస్ పొజిషన్ అన్నమాట. నార్మల్ అవేర్నెస్ పొజిషన్ అన్నమాట. అయితే నువ్వు ఇంపల్స్ లోపలికి వస్తాయో అది థాట్ కింద ఏర్పడుతుంది. ఆ థాట్ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా నీకు టైం ఇండెక్స్ అవుతుంది. నెక్స్ట్ పెయిన్ అండ్ ప్లెజర్ గా ఇండెక్స్ అవుతుంది. టైం అండ్ స్పేస్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ బలాని ప్లేస్ లో బలాని టైంలో జరిగింది అనేది కూడా ఇండెక్స్ అవుతుంది. అందుకని మనం నేరేషన్ లో బలానా చోట బలానప్పుడు ఈ వ్యవహారం జరిగింది అని ఆ మెమరీని తెచ్చుకున్నప్పుడు ఆ ఇండెక్స్ లో మాట్లాడతాం మనం. అట్ ద సేమ్ టైమ్ పెయిన్ అండ్ ప్లెజర్ కూడా ఇండెక్స్ అవుతుంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నీ బాడీ కంఫర్ట్ ఎంతవరకు మారింది, అలాగే నీ మైండ్ యొక్క ప్లెజర్ పెయిన్ స్కేల్ ఎంతవరకు మారింది, ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఏది ఉందే అది ఇండెక్స్ అవుతుంది అనమాట. అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ కి నీ యొక్క బాడీ కంఫర్ట్ డిస్కంఫర్ట్ స్కేల్ లో ఒక పాయింట్, అలాగా నీ మైండ్ యొక్క ప్లెజెంట్ అన్ప్లెజెంట్ లో ఒక పాయింట్, ఈ రెండు ఫోర్సెస్ యొక్క వెక్టర్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఇండెక్స్ చేయబడుతుంది. సో మెమరీలో విషయము అంటే నీలో వస్తున్న ఇంపల్స్, దానికి రెస్పాన్స్ గా నీకు వచ్చిన థాట్, నెక్స్ట్ టైమ్ అండ్ స్పేస్ ఇండెక్స్ అండ్ పెయిన్ ప్లెజర్ ఇండెక్స్ అయి ఉంటాయి. సో మెమరీలో ఇన్ని పార్ట్లు అయిపడ్డాయి. దీంట్లో పెయిన్ ప్లెజర్ ఇండెక్స్ ఏమో ఎమోటివిటీకి కారణం అవుతుంది, ఎమోషన్ రిలేషన్ కి. టైమ్ అండ్ స్పేస్ ఏమో నీకు నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అవుతుంది. ఈ టోటల్ ప్రాసెస్ లో అవేర్నెస్ డిస్ట్రిబ్యూట్ అవడం అండ్ బ్రీదింగ్ రేటు మీద డిపెండ్ అయ్యి నీకు నెంబర్ ఆఫ్ ఇంపల్సెస్ రీచ్ అవ్వటం, నెంబర్ ఆఫ్ థాట్స్ రీచ్ అవ్వటం, ఇవి ఆధారపడతాయి. సో రైట్, సపోజ్ నువ్వు అవేర్నెస్ రైజ్ చేసుకుంటూ వెళ్ళావు అంటే 3 స్టెప్ బ్రీదింగ్ చేస్తున్నావు, అన్ని కరెక్ట్ మెథడ్స్ చేస్తున్నావు. ఏదో ఒక ప్రాక్టీస్ గొప్పది, ఒక ప్రాక్టీస్ తక్కువదేం కాదు. సో యు ఆర్ డూయింగ్ ఆల్ ద ప్రాక్టీసెస్, రిఫైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ప్రిలిమినరీ అవేర్నెస్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తున్నావు. సో సఫిషియెంట్ గా ప్రాక్టీస్ చేస్తుంటే నీ యొక్క రెస్పిరేషన్ రేటు అంటే పర్ మినిట్ కి ఎన్నిసార్లు గాలి పీల్చి వదులుతావు అనేది తగ్గుతుంది, డీపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా స్లో అవుతుంది. ఇప్పుడు అవేర్నెస్ స్లో అయినప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఇది అవేర్నెస్ లో సెకండ్ స్టేజ్ అన్నమాట. అప్పుడప్పుడు ఈ స్టేజ్ కూడా వెళ్ళి వస్తూనే ఉంటాం మనం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ నుండి వస్తున్న ఇంపల్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్ట్ నుండి వస్తున్న ఇంపల్స్ ఏవైతున్నాయో అది రేటే మారలా, సేమ్ అదే రేట్ లో అంటే ఎక్స్టర్నల్ గా ఏది మారదు. బట్ ఇంటర్నల్ గా ఏం మారుతోంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంటర్నల్ గా ఏం మారుతోంది అంటే ఇక్కడ
అవేర్నెస్ ఇందాకంత ఫాస్ట్ సైక్లింగ్ అవ్వట్లేదు. సో అవేర్నెస్ రైజ్ అవుతుంటుంది, తగ్గుతుంటుంది, రైజ్ అవుతుంటుంది, తగ్గుతుంది. ఇక్కడ ఓవరాల్ యావరేజ్ గా నీకు అవేర్నెస్ ఎక్కువ లెవెల్లో ఉండే యావరేజ్ వాల్యూ పెరుగుతుంది ఈ స్లో మూమెంట్ వల్ల. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ థాట్స్ జనరేటెడ్ కూడా రెడ్యూస్ అవుతాయి. రెడ్యూస్ అవుతాయి. రెడ్యూస్ అవుతున్నప్పుడు నువ్వు ప్రతి థాట్ ని క్లియర్ గా అనలైజ్ చేయగలుగుతావు. అక్కడ నువ్వు డిస్టింగ్విష్ చేస్తావు ఈ స్టేజ్ లో. ఇది ఆబ్జెక్ట్ నుండి వస్తున్న ఇంపల్స్ ఇన్ఫర్మేషన్. దా ఇన్ఫర్మేషన్ కి రెస్పాన్స్ గా నీ యొక్క మైండ్ అండ్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్, మైండ్ ప్లస్ బ్రెయిన్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్, దాని నుండి వస్తున్న ఇంపల్స్ ఈ రెండింటిని ముందు డిస్క్రిమినేట్ చేయవు, ఈజీగా గుర్తుపడతావు ఇది 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 అని. అప్పుడు నీకు ఒకటి రియల్, రెండోది నువ్వు యాడ్ చేసింది అనే విషయం అర్థమవుతుంది. అప్పటిదాకా నువ్వు యాడ్ చేస్తున్న విషయం నీకే అర్థం కాదు. సో ఈ స్టేజ్ లో నువ్వు ట్రూత్ కి అప్రోచ్ అవుతావు అన్నమాట. వాట్ ఈస్ రియాలిటీ అనేది నువ్వు అర్థం చేసుకుంటూ ఉంటావు. సపోజ్ అవేర్నెస్ ఇంకా రైజ్ అవుతుంది అంటే నువ్వు సఫిషియెంట్ గా ఈ ప్రాక్టీసెస్ అన్ని చేయగలిగావు అంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే నీ థాట్స్ లో అసలు ఇష్యూ ప్రాబ్లం ఏమిటి అనేది నువ్వు ఐడెంటిఫై చేస్తావు. ఆ ఐడెంటిఫై చేసింది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవడం కాదు, అది మైండ్ యొక్క సిస్టమ్ 2 కి పంపిస్తావు. సిస్టమ్ 1 ని టెంపరీగా క్లోజ్ చేసి సిస్టమ్ 2 ని ఓపెన్ చేసి దానికి ఆ సిగ్నల్ వెళ్ళేట్టుగా చేస్తావు. సో ఇంతకుముందు నువ్వు జస్ట్ నీ యొక్క థాట్ ని ఎక్స్పీరియన్స్ అవుతున్నావు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన థాట్ ని నువ్వు కాన్షియస్ గా సిస్టమ్ 2 కి ట్రాన్స్ఫర్ చేస్తావు. సిస్టమ్ 2 ని. సో సిస్టమ్ 2 లోకి వచ్చి సిస్టమ్ 2 లోకి వస్తుంది కదా, అక్కడ ఇన్సైట్ విల్ గివ్ ద సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తుంది, లేదా ఆ ప్రాబ్లం ని క్లియర్ గా అర్థం చేసుకుంటుంది. వాట్ ఈస్ రియాలిటీ అర్థం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఈ వాయిడ్ నుండి వస్తున్న ఏదైతే సిగ్నల్ ఉందో, స్లో ఉందో, అది దాంతో మెర్జ్ అవుతుంది ఈ లోపలికి వచ్చిన థాట్ తో. సిస్టమ్ 1 నుండి సిస్టమ్ 2 నువ్వు థాట్ పంపించావు కదా, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు జస్ట్, దానికి ఇది మెర్జ్ అయ్యి నీకు సొల్యూషన్ వస్తుంది, లేదా క్లియర్ గా అర్థం అవుతుంది. సో నీకు ఆ ప్రాబ్లం ఏమిటో అర్థం అవడం ఇంపార్టెంట్. అర్థమైందంటే సగం సొల్యూషన్ అంటారు. తర్వాత సొల్యూషన్ కూడా ఏమిటి, వాట్ ఆర్ డిఫరెంట్ సొల్యూషన్స్, ఆ కాన్సిక్వెన్సెస్ ఏమిటి, సో ఆ సొల్యూషన్ కూడా న్యాచురల్ గా వస్తుంది. అందుకని కామ్ గా కూల్ గా ఉన్నప్పుడు మనకి తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ గా ఉంటాయి. హదరబదరగా ఎమోషనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు తప్పే. ఒక్కొక్కప్పుడు ఆ నిర్ణయాల వల్ల సక్సెస్ జరగచ్చు, అయినా నిర్ణయం మటుకు తీసుకుంది తప్పే. అలా అన్నమాట. అది పద్ధతి కాదు. సో ఇది నెక్స్ట్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్ అర్థమైంది కదా. సెకండ్ స్టేజ్. నౌ రేపు థర్డ్ స్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.